వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిసెంబర్లోనేమో బాలయ్య బాబు అఖండ తాండవం చేసి వదిలిపెట్టాడు కొత్త సంవత్సరానికి లేటెస్ట్గా అని చెప్పని అయిపోయింది. ఇంకా దాని నుంచి చూసుకున్న తర్వాత ఇంకా ఏముంటాయంటే నార్మల్గా అయితే మన తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చ కదండి. హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ సంక్రాంతి పండుగని చాలా గట్టిగా ఈసారి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఉంటాం మనం. సో ఈ సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. అందులోనూ మన శంకర వరప్రసాద్ గారు, అదే చిరంజీవి గారు, శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు. ఏంటి పవన్, పాలిటిక్స్ వదిలేసి లేదంటే అనాలిసిస్ నేషనల్ టాపిక్స్ అన్నీ వదిలేసి ఏంటి సినిమాలు గోలంటే అంటారా? ఈ పొలిటికల్ గోల వీటన్నిటితోటి తలకాయ నొప్పి వచ్చేసి ప్రశాంతంగా ఒక 4 రోజుల నుంచి ఏంటంటే ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ చక్కగా నాకు నచ్చిన సినిమాలు చూస్తున్నానండి. చిరంజీవి గారు స్వయం కృషితో మొదలుపెట్టి రుద్రవీణ అవగొట్టేశా, తర్వాత అన్నయ్య అది అవగొట్టేశా. ఇవన్నీ చూసినప్పుడు నిన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చిరంజీవి గారిది, మన శంకర వరప్రసాద్. అనిల్ రావుపూడి టైమింగ్ తెలిసిందేగా, ఏం చేస్తాడు మార్కెటింగ్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక చిరంజీవి గారి గురించి ఆయన గురించి చెప్పేంత స్థాయి డెఫినెట్గా నాకు లేదు. ఎందుకంటే ఆయన సినిమాలే కాదు, నాకు తెలిసినటువంటి సినిమా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తర్వాత వచ్చినటువంటి కుర్ర హీరోలు, ఇంతే. ఇందులో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి సినిమాలు విశ్వనాథ్ గారు మొత్తం 4 డైరెక్ట్ చేశారు. 4 ది బెస్ట్ అనేటువంటి క్యారెక్టర్స్ ఇచ్చారు. దాంట్లో చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే శంకర వరప్రసాద్ గారిలో నిన్న ఆ టైమింగ్ అంతా చూశారుగా. నిన్న టైమింగ్ చూడడం కాదండి, అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చిరంజీవి గారి ఎనర్జీని చూస్తే ఆయనకి 70 ఏళ్ళని ఎవరన్నా అనుకుంటారా? ఏంటి 70 ఇయర్స్ ఏజ్లో హుక్ స్టెప్సా? ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రేక్షకుల్ని? నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఆ గ్రేస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ నిన్న ఆ ఈవెంట్లో ఎంత స్టైలిష్గా కనిపించారంటే, అంటే ఇన్ జనరల్గా కొన్ని ఫంక్షన్స్ చూసినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏంటి ఇంత కామన్గా వచ్చేసారు, ఈయన ఏదో సరదాగా అలా వచ్చేసారు అన్నట్టుగా ఉంటుంది తప్పితే ఏముండదు. బట్ నిన్న చూస్తే అంత స్టైలిష్గా, అంటే ఏదో మాయ చేశాడు అనిల్ రావిపూడి. సార్ నాకు ఇలాగే ఉండాలి, నాకు ఇలాగే కావాలనేది చెప్పుంటాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు చిరంజీవి గారిని చూసేది మనం. నా అనుభవాలే చెప్తాయి ఇక్కడ. చిరంజీవి గారిని నిన్న ఈవెంట్ చూసిన తర్వాత పాత వీడియోస్ ఇవన్నీ చూసినప్పుడు అంటే ఆయన డెడికేషన్, ఈ హుక్ స్టెప్ అని మాట్లాడుకున్న దగ్గర ఆయన డెడికేషన్ గురించి చెప్పుకోవాలి. స్వయం కృషి సినిమాలో చెప్పులు కుడుతూ ఆయన చేసినటువంటి నటన ఏదైతే ఉందో, ఇన్ జనరల్గా ఏంటంటే ఏదైనా పాట పాడాలన్నా లేదంటే ఏదైనా ఫైట్ చేయాలన్నా దానికి ఓకే ఇలా అనుకుని చేసేస్తారు. ఒక డెడికేషన్ అనేది ఉంటుంది, ఒక పనిని నేర్చుకుని చేయడం అనేది ఉంటుంది. చిరంజీవి గారు చెప్పులు కుట్టే అతన్ని తీసుకుని వెళ్ళి దగ్గర కూర్చొని నేర్చుకుని ఎలాగ ప్రవర్తిస్తున్నారు అతను, ఎలాగ చెప్పులు కుడుతూ కూడా, అంటే ఒక మనిషితో మాట్లాడుతూ కింద కత్తితోటి ఏమన్నా తేడా అయిందంటే చేయి దిగిపోద్ది, అవ్వకుండా ఎంత జాగ్రత్తగా చేశారు అనేటువంటి పాయింట్. ఆ రోజు నుంచి కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే డెడికేషన్, ప్రతి దాంట్లో అదే డెడికేషన్. ఆ డైలాగ్ డెలివరీ మారదు. ముఖ్యంగా ఆయన డ్రెస్ స్టైల్ మారింది, మీసకట్టు మారింది, లేదంటే కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు అనుకోండి. ఆయన టైమింగ్ అనేది నా భూతో నా భవిష్యత్, ఇంకెవరికి రాదు. ఆయనలాగా హాస్యం పండించడం అనేది ఇది హీరోయిక్గా. అన్నయ్య సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది, ఒక సీరియస్ ఫైట్, లారీ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి ఒక రౌడీతోటి ఒక సీరియస్ ఫైట్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సౌందర్య ఎప్పుడే వస్తారు. అక్కడ అంత సీరియస్గా మాట్లాడుతున్న మనిషి ఒక కొంటెగా ఆ కళ్ళతోటి పక్కన మన ఉత్తేజ్ ఉంటారనమాట, పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఏంటి ఈ సెకండ్లో ఇంత వేరియేషనా అని అనిపిస్తుంది అక్కడ. అలాగే చంటబ్బాయి సినిమా జంజాల్ గారిది, దాంట్లో పాట ఉంటుంది, ఇట్టాంటి హీరోని కాదు నేను అని చెప్పి చార్లీ చాప్లిన్ గెటప్ కానీ ఇంకోటి కానీ మొత్తం అన్ని వేస్తూ ఎంత అద్భుతంగా అభినయించారు. నిజంగానే ఆయన ఇలాంటి హీరో డెఫినెట్గా కాదు. ఏ పాత్ర ఇచ్చినా సరే, ముఖ్యంగా శ్రీమంజునాథ్లో శివుడి పాత్ర కావచ్చు, అఘోర పాత్ర కావచ్చు, ఆయనకి సంబంధించి ఎస్, నో వన్ కెన్ మ్యాచ్. అట్ ద సేమ్ టైం ఆపద్బాంధవుల్లో ముఖ్యంగా ఆ పడవని వేసుకుని వర్షంలో గోదావరిని దాటి అక్కడికి వెళ్ళి ఆ గోదావరి మట్టిలో బంకమనతోటి శివలింగాన్ని చేసి ఆ మోనో యాక్షన్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇంకెవరన్నా ఆపద్బాంధవుడు చేస్తారు అనుకున్నా సరే ఆయన మ్యాచ్ చేయడం అనేది కాదు కదా, ఆ సబ్జెక్ట్ ముట్టుకోవడం అనేది కూడా అసంభవం. అటువంటిది నటన. ఇక వరప్రసాద్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం.
డే 1 సినిమా స్టార్ట్ అవుతోంది అనిల్ రావిపూడితోటి. టీమ్ని ఇంట్రడక్షన్ ఇవ్వడమే. ఆయన ఖైదీ సినిమా నుంచి, ఆయన సంటబ్బాయి సినిమా నుంచి, ఆయన స్వయం కృషి నుంచి, ఆయన గ్యాంగ్ లీడర్ నుంచి, ఆయన అన్నయ్య నుంచి, ఆయన ఇంద్ర నుంచి ప్రతి ఒక్కటి కట్అవుట్ పెట్టి ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కూడా మనం చూసాం. అంటే ఒక వింటేజ్ చిరంజీవి గారు, ఒక 90s కిడ్స్ కింద చూసినటువంటి చిరంజీవి గారిని మళ్ళీ ఇందులో చూడబోతున్నాం. ట్రైలర్లో చూసారుగా, ట్రైలర్ మొత్తం అంతా కూడా పంచ్లే. సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటే మరి బాబు మీరు సీరియస్ అనుకుని వస్తే నేను చేసేటువంటి కామెడీ కడుపు నొప్పితోటి వెళ్తారు మీరు, అంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇక నిన్న మాట్లాడినటువంటి మాటలు ఎంత హుందాతనంతో మాట్లాడారు. సినిమా గురించి చెప్పారు, ఎలా ఉంది అనే చెప్పారు, నయనతార జోడీగా ఏం చేశారు, యాక్టింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. లాస్ట్లో ఒక మాట అన్నారంటే మనసుకు చాలా హత్తుకుంది. ఎందుకంటే హీరో అభిమానులు అనేటువంటి పేరుతోటి మనలో మనమే కొట్టేసుకుంటున్నాం. కానీ హీరోలకు ఉన్నటువంటి ఆ హుందాతనం చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఏంటంటే ఇది సినిమా ఇండస్ట్రీ, ఇది ఇండస్ట్రీ పండుగ. సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది ఇండస్ట్రీ పండుగ అనుకోవాలని చెప్పి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి, ఎరగతిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందా మన అనిల్ చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్, నారే నడుమ మురారి కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి, వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతికి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడా. చూసారుగా, మనవరప్రసాద్ గారితో పాటుగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి ప్రభాస్ రాజాసాబ్ కావచ్చు, లేదంటే శర్వానంద్ నారీ నడుమురారి కావచ్చు, అలాగే తనని గురువుగా భావించేటువంటి నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు గారు, ఆ సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి. ఇండస్ట్రీకి నిజమైనటువంటి సంక్రాంతి పండుగ తీసుకురావాలి. ఇది కదా సీనియారిటీ. ఇందుకు కదా మన డార్లింగ్ కూడా అన్నది, సీనియర్ల తర్వాతే మనం అని చెప్పని. ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ సౌలభ్యం, ఆ ఫ్రెండ్లీనెస్, ఆ సంస్కృతి? వీళ్ళందరూ ఇచ్చిందే. సో చిరంజీవి గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటిది అంటూ ఏం లేదు. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో నవ యువకుడు ఆయన. ఇంకా మనం ముసలాళ్ళం ఆయనతో పోలిస్తే. ఓల్డ్ ఫ్యాషన్స్ మనం పాటించేవన్నీ ఓల్డ్ ఫ్యాషన్స్. ఆయన చూస్తే ఇంకొక 20 ఏళ్ల పాటు హ్యాపీగా హుక్ స్టెప్స్లు చాలా గట్టిగా తీసుకొస్తారు, అందులో డౌట్ లేదు. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అయితే మాత్రం బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. అట్ ద సేమ్ టైం మిగతావన్నీ కూడా. అండ్ ఫస్ట్ టికెట్ని బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు గారు 1,16,000 కొన్నారు. 1,16,000కి. ఆయనేమో అందరు సక్సెస్ కావాలి అని ఆయన అనుకుంటున్నారు. మీ సక్సెస్లోనే మా అందరి సక్సెస్ ఉందని చెప్పి అభిమానులు అందరూ అనుకుంటున్నారు. సో ఈ సంక్రాంతి జనవరి 12, గుర్తుపెట్టుకోండి, జనవరి 12 థియేటర్లో తద్దరిల్లిపోవాల్సిందే. ఈ సంక్రాంతి బాస్ కామెడీతోటి అది వేరే లెవెల్, డౌటే లేదు. ఆ వైబ్ అనేది, సక్సెస్ వైబ్ అనేది కొనసాగుతూ వెళ్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా అన్నీ చక్కగా
అన్నీ చక్కగా విజయం సాధించాలి, మంచి మంచి సినిమాలతోటి ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, అండ్ నారి నారి నడుమ మురారి. ఇలా చెప్పడం ఎంత ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. వెంకీమామ గురించి చెప్పకపోతే కొట్టేలా ఉన్నారు కదా. ఏం టైమింగ్ అండి ఇద్దరిది. ఓ పక్కన అనిల్ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు, ఏ విధంగా చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఏ పాత్ర ఇచ్చినా చేయగలిగేటువంటి చిరంజీవి గారు, ఇంకో పక్కన వెంకీమామ. వీళ్ళిద్దరూ అసలు వేసిన స్టెప్పులకి నిన్న చాలా కంట్రోల్ చేసుకున్నారు అభిమానులు. చెప్పాలంటే ఇంకా ఎక్కువ రచ్చ అయిపోతే లాభం అయిపోతుందేమో, దీన్ని మొత్తం థియేటర్లోకి తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పి పెట్టుకున్నారు. మల్టీ స్టారర్ అనే దగ్గరకు వచ్చేసరికి వెంకీమామ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అంటారు సరా. అలాగా చిరంజీవి గారితో ఛాన్స్ వచ్చింది, చేయకుండా నేను ఎలా ఉంటాను బ్రదర్స్ అంటూ మొదలుపెట్టి ఇద్దరికిద్దరు కూడా గెస్ట్ రోల్ చేసిన ఇంకోటైనా కానీ ఇద్దరు చక్కగా ఆడిపాడి ఆ హుక్ స్టెప్ ఎంత తొందరగా చూడాలనుందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అభిమానులకి 12వ తారీఖు అంటే 12 కాదా బాబు, ముందే రిలీజ్ చేయవయా, ఆగలేకపోతున్నాం అన్నట్టుగా ఉన్నారు అభిమానులు. సో హ్యాపీ టు సీ ద ఇండస్ట్రీ వెరీ కలర్ఫుల్, హోప్ఫుల్. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మంచి సక్సెస్ సాధించాలి, మిగతా సినిమాలన్నీ కూడా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటుంది ది బర్డ్ మీడియా.